హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ సంబంధించి మనకి బయాలజీ పేపర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి పేపర్ అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది ఎన్ఎస్ సంబంధించి సో మొత్తం కూడా అయితే చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇదే పేపర్ రాదు, కాకపోతే ఏంటంటే మీకు ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతో కొంత ప్రిపేర్ అవ్వి ఉంటారు కదా, సో దానికి సంబంధించి ఇక్కడ ఏంటంటే మీరు ఎంతైతే ప్రిపేర్ అయ్యారో సో ఒకసారి అంతా కూడా టెస్ట్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మీరు క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలుగుతున్నారు లేదా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం వల్ల మీరు ఈజీగా మార్క్స్ అనేవి అయితే స్కోర్ అయితే గెయిన్ చేయగలరు. సో చాలామంది ఏంటంటే ఇలా చదివేసి వదిలేస్తారు, బట్ అలా కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకున్నారు, ఓకే. సో రివిజన్ చేసుకోండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేసుకోవడం వల్ల మీరు ఈజీగా అయితే మార్క్స్ అయితే స్కోర్ అయితే గెయిన్ చేయగలరు. సో ఈ విధంగా పేపర్ అయితే ఉంటుంది. సో చాలామంది అడిగారు, సో పేపర్ ఏ విధంగా ఉంటుంది, సో మాకు కొంచెం అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి. సో మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మొత్తం పేపర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి షార్ట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలిపి ఒక డ్రైవ్లో పెట్టాను. ఈ డ్రైవ్ లింక్ పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన పేజ్ని ఫాలో అవి ఏపీ ఆర్ టీఎస్ 10th ఆర్ ఇంటర్ సబ్జెక్ట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఇన్స్టెంట్గా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను, బట్ ఇది ఫాలో అయిన వారికి మాత్రమే ఫ్రెండ్స్.